హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. ఈరోజు మనం వచ్చేసరికి కూనూరులోని టీ ఎస్టేట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. హైఫీల్డ్ టీ ఎస్టేట్ అంటారు. ఇక్కడ వీళ్ళు టీ ఎస్టేట్లో టీ ఫ్యాక్టరీ కూడా ఉంది. టీ ఫ్యాక్టరీ కాకుండా ఒక ఎసెన్షియల్ ఆయిల్, నీలగిరి ఫేమస్ అయిన ఎసెన్షియల్ ఆయిల్ అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇట్లాంటి ఆయిల్ ఉన్నాయి కదా, అది ఒరిజినల్ న్యాచురల్ ఫామ్తో చేసిన ఆయిల్స్, వాటి కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వెనకాల కనబడుతుంది కదా, ఇది వచ్చేసరికి టీ ఫ్యాక్టరీ. ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన ఎస్టేటేను. ఈ ఎస్టేట్లో మనకి టీ ఫ్యాక్టరీ అనేది వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. ఇందులో టీ అనేది కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ షెడ్యూల్స్లో, నెంబర్ ఆఫ్ స్టేజెస్లో మనకి దశల వారీగా కొన్ని రకాలుగా టీకి కూడా డిఫరెన్స్ చేసి, అంటే అందులో దశలుగా ప్యూరిఫై చేసి వచ్చిన వాటిని క్వాంటిటీ 1, 2, 3 అట్లాగా డివైడ్ చేసుకుంటూ సపరేట్ అంటే వాళ్ళు చేసే దాన్ని బట్టి డస్ట్ టీ, డిఫరెన్స్ టీ, స్మూత్ టీ అట్లాగా డిఫరెన్స్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగా దశల వారీగా అయితే ఉంది. లోపలికి వెళ్ళి మనకి ఈ తేయాకుతో టీ పొడి అనేది ఎలా తయారు చేస్తారని చెప్పి మనం క్లియర్గా తెలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. ఇదైతే హైఫీల్డ్ టీ ఎస్టేట్ వారిది టీ ఫ్యాక్టరీ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి గైడ్ చేసేదానికోసము లోకల్ పర్సన్ వచ్చేసరికి గోకుల్ అనే పర్సన్ ఉన్నారు. చూడండి, బయట ఎక్కడ చూసినా కూడా మ్యాక్సిమం కలర్ అనేది కొంచెం తక్కువలో కనబడింది. వీళ్ళే ఫామ్ చేసుకుని వీళ్ళే అనేది ఇక్కడ టీ పొడి తయారు చేయడం వల్ల వాళ్ళ ఎస్టేట్ కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా గ్రీన్ కలర్. ఇందులో ఓన్లీ టీ ఒకటే కాకుండా వీళ్ళు ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పి నీలగిరి ఆయిల్ ఉంటుంది. మోకాలకి వాటికి న్యాచురల్గా ఫామ్ చేస్తారు. అది కూడా వీళ్ళకి ఒక ఫ్యాక్టరీ ఉందంట. అది కూడా ఎలా చేస్తాం చూపిస్తా అంటున్నారు. ముందైతే మనము ఈ టీ ఫ్యాక్టరీకి అయితే ఎలా వర్క్ అవుతుంది, ఇది అసలు వారికి ఎలా అయితే చేస్తా అనేది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాము. ఇప్పుడైతే టీ ఫ్యాక్టరీ లోపలికి అయితే వెళ్తున్నాము. కూనూరులో ఉంటుందండి. హైఫీల్డ్ వాళ్ళది ప్రీమియం టీ అంటారు. వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటారు ఇక్కడ నుంచి. ఈ ఎస్టేట్ అంతా కూడా ఈ హైఫీల్డ్ టీ ఫ్యాక్టరీ వాళ్ళదేను. వీళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసి ఓన్గా చేసి ఎక్స్పోర్టే కాకుండా ఇక్కడ లైవ్గా కూడా వాళ్ళు స్టాల్ పెట్టున్నారు. అవుట్ నుంచి వ్యూ చూస్తే మనకి ఇలా ఉంటుందండి. హాయ్ గోకుల్. హలో. లోపలికి వెళ్దాము. మనకి ఎలా అయితే స్టేజ్ల వైజ్గా ఎలా తయారు చేస్తాననేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. అతనైతే మొత్తం తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ మొత్తం అతను వచ్చిన లాంగ్వేజ్లో చెప్తారు. మనకు అర్థమయ్యేట్టుగా దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాము. హైఫీల్డ్ టీ ఫ్యాక్టరీ, విఘ్నేష్ ఎంటర్ప్రైజెస్, కూనూరు అండి. టీ ఫ్యాక్టరీ అయితే ఎంటర్ అయిపోయామండి. మనకి ఎంటర్ అవ్వగానే మనకి లుకింగ్ అయితే ఇలా ఉంటుంది. ఎంట్రీ లుకింగు ఆల్రెడీ మేకింగ్ చేస్తున్నట్టున్నారు ఫ్యాక్టరీలో. Hi Gokul, this is the stage 1. Yeah, this is the stage 1 for the normal tea. ఇది స్టేజ్ 1 అండి. ఇది నార్మల్ తేయాకుని తీసుకొచ్చి చేస్తారు. ఇప్పుడు ఎలా చేస్తారు అనేది అతని దగ్గర మనం విందాము. So first they'll pluck the leaves from the field over there. Okay, they'll bring them here. They'll spread the leaves on this trough, drying area. Okay, at the end there will be a fan. They'll blow mild air for 12 hours. So the leaves will lose half of its moisture, 50% moisture, and then they'll take them down for grinding. Okay. వీళ్ళ ఎస్టేట్లో వీళ్ళ పని వాళ్ళు ఉన్నారంట. ఈ వర్కర్స్ దగ్గర బాగా ఆకు క్లియర్గా ఉన్నవాడిది, బాగా క్వాలిటీ ఉన్న ఆకు అంతా తీసుకువచ్చి ఇక్కడ ఫ్యాన్లు అయితే చేసి, ఇక్కడ చెప్పారు కదా, ఈ విధంగా ఇక్కడ పెట్టేసిన తర్వాత దీన్ని డ్రై చేస్తారంట. డ్రై చేసేదానికోసము ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా యూజ్ చేస్తున్నారు. ఆ ఫ్యాన్ డ్రై అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మొత్తము ఇక్కడ పెట్టేశారు కదా, కింద ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ డ్రైన్ ఓపెన్ చేయగానే మనకంతా ఏంటంటే ఆకులో ఉన్న వాటర్ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆకు అనేది పౌడర్ అయ్యేదానికోసం క్లియర్గా ఉంటుంది. దానికోసం ఇది ఫస్ట్ స్టేజ్. అంటే ఎస్టేట్లో మనకి ఆకు తెంపుకొని ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత మొత్తం ఫ్లో చేసుకొని వాటర్ ఎవాపరేట్ అయ్యేదానికోసము కింద ఫ్యాన్స్ వేసి దీన్ని ఎండబెడతారు. ఇది చూసారంటే ఆకులు ఇక్కడ డ్రై చేస్తారు కదా, ఇవన్నీ ఏంటంటే కింద ఫ్యాన్స్ ఉన్నాయి. వాటి కోసం సపరేట్గా ఒక మోటార్ అయితే పెట్టినారు. ఈ మోటార్ నుంచి హాట్ ఎయిర్ అనేది ఈ వాటిలో ప్రెజర్ అయిపోతుంది. ఇలా ప్రెజర్ అయిపోయి
టోటల్గా ఇక్కడ ఉన్న ఆకులంతా ఉంది కదా, వాటిలో ఉన్న వాటర్ని ఎవాపరేట్ చేసుకుంటుంది. So once the leaves get 50% dried, they'll put them into this machine, a roller machine. Okay, they'll put 30 kgs of leaves. They'll pressure the top, so the leaves will get smashed and it'll get rolled. Like this it will become. Okay, into rolled forms. Okay. ఇందాక అక్కడ పైన స్టేజ్ 1లో మనకి లీఫ్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ దానికోసం కింద ఫ్యాన్ అట్లాంటి చేశారు కదండి. అక్కడ వచ్చేసరికి ఆకులో ఉన్న వాటర్ అనేది 50% మాత్రమే డ్రై అయిపోతుందంట. మిగతా 50% వచ్చేసరికి స్టేజ్ 2 ఈ టైప్ వెనకాల కనబడుతుంది కదా మిషను. ఈ మిషన్లో ఒక 30 kgs ఆఫ్ ఆకు అంటే 30 kgలు సరిపే ఆకుని పైన పెట్టి దాన్ని బాగా ప్రెషర్ లోడ్ చేసి దాని ద్వారా మిషన్ రన్ చేయగానే కింద పడిన ఆకులంతా ఎవాపరేట్ చేసుకుంటుంది. అప్పుడు వచ్చేసరికి ఏంటంటే పౌడర్ లాగా, అంటే వాటిలో ఉన్న ఆకులో ఉన్న వాటర్ ఎవాపరేట్ అక్కడ 50% ఎవాపరేట్ అయితే ఇక్కడ వచ్చేసి టోటల్గా 100% ఎవాపరేట్ అవుతుంది. ఇది స్టేజ్ 2 అంటారు. నెక్స్ట్ స్టేజ్ 3కి వెళ్దాము. So once the leaves get grinded over there, rolled, then it will get powdered here. Okay, here they'll powder the leaves. The powdered leaves will get filtered here. Okay, with this machine, and then the leaves will look like this. You can see it there. So here the leaves will have 50% moisture. That is for fermentation. When air passes through the leaves will get naturally fermented. Okay, once it gets fermented, they'll take it for roasting. స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2లో మనకు ఎవాపరేట్ చేస్తారు కదండి. ఆ ఎవాపరేట్ చేసిన ఆకును కూడా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ మిషన్లో వేసి క్రష్ చేస్తారు. ఈ మిషన్లో వేసి క్రష్ చేసిన తర్వాత వచ్చిన టీ పొడిని మళ్ళీ ఇందులో వేసిన తర్వాత ఫిల్టర్ చేస్తారు. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన డస్ట్ ఉంది కదా, ఆ కింద ఉన్న ఆకును తీసుకొని మనకి రిఫర్ పెట్టంగానే ఇక్కడ వచ్చేసరికి మాయిశ్చరైజర్ అంటే మృదువుగా ఆకు గట్టిగా లేకుండా కొంచెం మాయిశ్చరైజ్ అయ్యి ఈ టైప్ వస్తుంది. ఇది స్టేజ్ 3 వస్తుంది. దీని తర్వాత వచ్చే స్టేజ్ 4కి వెళ్తారు. ఇప్పుడు మనం స్టేజ్ 4కి వెళ్ళి అది ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్టేజ్ 4కి వెళ్తున్నాము. స్టేజ్ 4 వచ్చేసరికి మిషన్ మనకి ఈ విధంగా ఉంటుంది. You can come here. Okay. So once the leaves get fermented after 2 hours, here they'll roast the leaves. This is dryer machine. With 95 to 100 degrees Celsius, the leaves will get roasted. Okay, they'll put them inside. The roasted leaves will come down there, over there. Okay, so that they'll pick them, they'll grade them here. This is the final product. So each type of grades will come in each packets, and this is the final output for a normal tea. స్టేజ్ 3లో మనకి ఆకుని అదే వాళ్ళు మొత్తం క్రష్ చేసిన తర్వాత అందులో ఉన్న డ్రై అంతా తీసుకొచ్చి అక్కడ పెడతారు కదండి. ఆ తర్వాత వచ్చేసరికి ఒక 2 hours ఆకుని అట్లా ఆరబెట్టేసి దాని తర్వాత ఈ మిషన్ వెనకాల కనబడుతుంది కదా, ఈ మిషన్ వచ్చేసరికి ఏంటంటే ఆకుని బర్న్ చేస్తుంది. దాన్ని ఏంటంటే బాగా హీట్ చేసి ఆకుని బాగా బర్న్ చేయడం వల్ల బాగా గట్టి పడిపోయి పొడి సేఫ్టీకి ఎక్కువ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 90 నుంచి 100 degrees Celsiusతో మా ఆకుని వేడి చేసి బర్న్ చేస్తారట. ఆ బర్న్ చేసిన తర్వాత ఆ రోలర్ మిషన్ ఉంది కదండి, ఇక్కడ రోలర్ మిషన్ కనబడుతుంది కదా, ఈ ఆకు అంతా ఇక్కడ రోలర్ మిషన్తో మొత్తం రోల్ అయిపోతుంది. రోల్ అయిపోయిన ఆకు ఇక్కడ కింద ఈ విధంగా కింద పడుతుంది. ఇక్కడ కింద పడిపోయిన ఆకుని తీసుకొచ్చి నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ మిషన్లో వేస్తారండి. ఈ మిషన్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ విధంగా ఆకునంతా రోల్ చేస్తారు. అక్కడ బర్న్ అయిపోయి క్రష్ చేసిన ఆకుని తీసుకొచ్చి వేయంగానే ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టేజెస్. అంటే ఇక్కడ మీరు గమనించారంటే మనకి నెట్ మాదిరిగా, అంటే మనకు జల్లెడ నెట్ ఉంటుంది, ఆ విధంగా పిన్నెట్ జల్లెడ మాదిరిగా మనకి నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఆడ 1 2 3 4 5 అంటే ఇట్లా మనకి 5 types వలలు 5 రకాల జల్లీలాగా ఉన్నాయి. ఈ ఆకు అక్కడ క్రష్ అయిపోవడం వల్ల ఒక్కొక్క దాంతో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆకు. ఇప్పుడు ఫస్ట్ దాంతోకి వచ్చేసి అనుకోండి SFD ఆకు అనుకుంటారు, ఇది వచ్చేసరికి చాలా మెత్తగా ఆ టైప్లో ఉంటుంది. తర్వాత SRD, దానికంటే కొంచెం ఆకు అనేది కొంచెం డస్ట్ లాగా అంటారు కదా, అట్లాగా కొంచెం ఆకు అనేది గట్టిగా ఉంటుంది, మరి పౌడర్ లాగా ఆకు. తర్వాత ఇంకొక టైప్ RD అంటారు, RD ఆకు. ఈ ఆకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం పుల్లలుగా కనబడుతూ ఇలా కనబడుతుంది. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి పీడీ కాకుండా VOP కూడా ఉంది. ఈ పీడీ కూడా ఏంటంటే వల చేస్తారు కదా, మనం పిండి వేసాము, ఇప్పుడు మనం జల్లెడి చేసాము, మీకు కనబడిన ఫస్ట్ దాంతో పౌడర్ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత కొంచెం పౌడర్ శాతం తక్కువ.
ఇందులో పౌడర్ చేయడం తప్ప. దీని తర్వాత వచ్చేసరికి ఇది మేకింగ్ వచ్చేసరికి కొంచెం గట్టిగా గులగా ఉంటుంది. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఆకు అనేది ఎక్కువగా మెదగదు, ఎక్కువగా మెదకుండా డస్ట్ స్టేజ్ దాకా ఉంటుంది. ఇలాగ మనకి 5 రకాల అంటే పొడి, బాగా స్మూత్గా ఉన్న పొడి, కొంచెం నిమిడిగా ఉన్న పొడి, తర్వాత కొంచెం ఆకు పుల్లలు వచ్చే ఆ విధంగా 3 స్టేజెస్, ఆ విధంగా 3 స్టేజెస్లో మనం డివైడ్ చేస్తారు. ఇక్కడ తీసుకొచ్చిన దాన్ని ప్రతిదీ కూడా చివరి స్టేజ్, ఈ చివరి స్టేజ్లో మనకి ఎక్కడ ఫామ్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ వేస్తున్నారు కదా, ఇలా వేసిన ఆకంతా కూడా మనకి మిషన్ ద్వారా ఇట్లా కిందకి వెళ్ళి ఇక్కడ నుంచి బాగా మెత్తగా రోల్ చేసుకొని ఇక్కడ గ్రైండర్ టైప్ ఉంది. ఈ గ్రైండర్ టైప్ను మొత్తం కూడా బ్రష్ చేసుకొని ఇందులో మొత్తం పొడి ఆకు, ఇది స్టేజ్ 1. ఇందులో వచ్చేసరికి కొంచెం డస్ట్ టీ మాదిరిగా వస్తుంది. ఇది వచ్చేసరికి గుల్లల టీ లాగా, అంటే ఈ టైప్ గుల్లల టీ వస్తుంది. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఇంకో 3వ స్టేజ్కి వచ్చేసరికి ఇంకొంచెం సన్నగా వస్తుంది. వీడికి వెళ్ళే కొద్ది కూడా ఇంకా చిన్నగా సన్నగా అట్లా వచ్చేస్తుంది. చివరి స్టేజ్కి వచ్చేసరికి ఇది లాస్ట్ స్టేజ్. చూసారు కదా, టీ ఆకులో కూడా ఒకే ఆకుని కోసి వాటిని ఎవాపరేట్ చేసి హీట్ చేసి బర్న్ చేసి వాటిని పొడి చేయడం వల్ల, అంటే ఒకసారి మనకి టీ ఆకు నుంచి మనం చేస్తే ఒక ఆకు నుంచి 5 రకాల టీ పొడులు అయితే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆ టీ పొడి మోడల్ కూడా ఏమేమి అనేది ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ వచ్చి పర్టికులర్గా అయితే మోడల్ పెట్టినారు. ఈ 5 టైప్స్ ఉన్నాయి కదా, ఆ టీ పొడి మొత్తం కూడా విడివిడిగా చేస్తున్నారు. అది ఎక్కడ ఏమేమి కలుపుతారని ఒకసారి చూపిస్తాము. This is the granular tea of orthodox dust tea. So this will be little milder in flavor. This is the dust tea. So this will be very stronger in flavor. And this is the leaf tea, only used for making black tea. మీరు ఇక్కడ చూసారు కదా ఆకండి, ఈ ఆకు అంతా కూడా ఏంటంటే ఎస్టేట్లో అంతా వర్కర్స్ ద్వారా మనకు తెంపించేసి అక్కడ నుంచి ఆకును కూడా మనకు డివైడ్, బాగున్న ఆకు, నార్మల్గా ఉన్న ఆకు, లేత ఆకు అట్లాగే డివైడ్ చేసుకుంటూ ఇటు వర్కర్స్ అయితే ఉన్నారు కదా, ఇలా డివైడ్ చేసుకుంటారు. ఇక్కడ టీ పొడి ఓన్లీ ఎక్స్పోర్ట్కే కాకుండా మనకి కావాల్సిన కూడా ఆర్డర్ పెట్టామంటే కొరియర్లో కూడా మనకి ఇక్కడ సప్లై చేస్తారంట. ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మనకి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, అందులో నెంబర్ ఆఫ్ టీస్ ఎన్ని ఉన్నాయి, అందులో ఎలా ఆర్డర్ పెట్టుకుంటే కొరియర్ ఎన్ని రోజులకు వస్తుంది అది క్లియర్గా అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్ హరి. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే పూర్తిగా చూసిన వాళ్ళైతే మీకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అనేది ఇంకా ఎన్నో చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఇండియన్ ట్రావెలర్.